అందరికీ నమస్కారమండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం. తిథి పూర్ణిమ, నక్షత్రం మృగశిర, కరణం భవ బాలవ, పక్షం శుక్లపక్షం, యోగం శుభ, రోజు ఆదివారం, జన్మరాశి వృషభ రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:37 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:03 నుండి 4:45 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:08 నుండి 5:26 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:16 నుండి 1:33 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. డిసెంబర్ నెల 15వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3-4 పదములు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పదములు ఉంటాయి. కుంభరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి ఆదివారం నాడు మీరు శారీరకంగానూ చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి, అది మీ ప్రశాంతతను హరించివేస్తుంది. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు. ఈరోజు వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈరోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు. మీకంటే చిన్నవారి యొక్క సలహాలు తీసుకోవద్దు, ఇది కూడా మీకు జీవితంలో ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి. ఈరోజు మీ తీరికలేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు. దాంతో ఆ సంతుష్టిని సాయంత్రమో లేదా రాత్రిపూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు. మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి. మీ యొక్క జీవిత సమస్యలు తొలగించుకోవడానికి మీరు ఈరోజు ఒక సైకాలజిస్ట్ను కలుస్తారు. ఈ కారణమవుతుంది. మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకొనగలరు. ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. అది ఆహారం, శుభ్రత లేదా ఇతర ఇంటి పనులు వంటివి ఏమైనా కావచ్చు. నది ఒడ్డున పుణ్యక్షేత్రంను దర్శించడం వల్ల మీరు మనశ్శాంతిని పొందుతారు. మీరు దాన ధర్మాలు, సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు. మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తీర్చేస్తారు. మీ మత్తైన ఫాంటసీలను మీరిక ఎంత మాత్రమూ కలగనాల్సిన అవసరము లేదు. అవి ఈరోజే నిజం కావచ్చు. అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు. అసలు బంధుత్వాలనే వదులుకుందాం అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి. ఏమైనా అంత సులువుగా ఆ పని చేయరు. ఒంటరిగా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంటుంది, మరీ ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు. కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి. విచారాన్ని తరిమేయండి, అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది, కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతద్దంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది, కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి.
సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది. ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు. మీ చుట్టూ సరైన వారు, మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చే శుభ సమయం. మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీరు ఈరోజు మంచి నవలను కానీ, మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. అసలు ఏ కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాటవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించివేయడమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది. మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగలదు. అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు, ఆహారాన్ని పంచుకొని తినండి. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లే మయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానున్నది. మీ ప్రియమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు. మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు. కుంభరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు. కుంభరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8, అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ. పరిహారం వచ్చి మీ కుటుంబ జీవితంలో అదృష్టం మరియు అనుకూలత తీసుకురావడం కొరకు పేద ప్రజలకు ఉచిత నీరు ఏర్పాటు వంటి స్వచ్ఛంద చర్యలు జరపండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.